హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో జనవరి 4వ తారీఖున ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో ప్రదర్శించిన మరికొన్ని ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్, ఇది లైట్ యొక్క ప్రాపర్టీస్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, అట్లాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, కన్వర్జెంట్ రేస్, డైవర్జెంట్ రేస్ అన్ని కాన్సెప్ట్స్ ఒకే డివైస్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ డివైస్ అనేది తయారు చేయడం జరిగింది. ఇందులో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే when the light ray incident on the reflecting surface with the same angle it returns into the same media. 30 degrees 30 కాబట్టి ఇక్కడ కూడా 30 degrees తోటి బయటకు వస్తుంది. సో అట్లాగే 40 దగ్గర కానీ ఏ యాంగిల్ దగ్గర పెట్టినా మనం అదే యాంగిల్ తోటి నార్మల్గా ఇన్సిడెంట్ అయితే సేమ్ యాంగిల్ తోటి వస్తుంది అనమాట. ఇది రిఫ్లెక్షన్ సార్. అదే రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ అనే దాన్ని తీసుకుంటాం. ఇందులో రేరర్ టు డెన్సర్ చూపించవచ్చు, డెన్సర్ టు రేరర్ కూడా చూపించవచ్చు. రేరర్ టు డెన్సర్ తీసుకున్నాం అనుకోండి, 30 degrees యాంగిల్ తోటి ఇందు మీద వేస్తే 20 degrees తోటి బయటకు వచ్చింది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తక్కువ అండి. అంటే రేరర్ టు డెన్సర్ టువర్డ్స్ ద నార్మల్ లైట్ రే రిఫ్లెక్టెడ్. అట్లాగే డెన్సర్ టు రేరర్ వేసామనుకోండి, 20 దగ్గర వేస్తే చూడండి, మనకి 20 దగ్గర వేస్తున్నాము. 20 దగ్గర వేస్తే దగ్గర దగ్గర 30 దగ్గర నుంచి బయటకు వస్తుంది అనమాట. అదే 30 దగ్గర వేసామనుకోండి 40 అలాగే అయిపోయింది. ఇంకా పెంచామనుకోండి దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఇక ఇక్కడ లైట్ రే ఇటు రాదు, జీరో రాదు, ఇటంతా రాదండి, ఇటువైపు వచ్చేస్తుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నమాట. సో కొంచెం తగ్గిస్తే ఇక్కడ వస్తుందండి, ఇటువైపు నుంచి వస్తుంది లైట్ రే అనేది. ఇవ్వండి ఇటు నుంచి వస్తుంది, దీన్ని క్రిటికల్ యాంగిల్ అని అంటారు. పెంచామనుకోండి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, తగ్గించామనుకోండి రిఫ్రాక్షన్. అంటే ఇందులో 3 వస్తాయి అన్నమాట. అట్లాగే గ్లాస్ స్లాబ్ తోటి కూడా మనం చూపించవచ్చండి. గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు లైట్ రే చూడండి ఏ డైరెక్షన్లో వెళ్తుంది. దిస్ ఈజ్ ద ఒరిజినల్ పాత్, ఇది ఒరిజినల్ పాత్ ఏమీ లేనప్పుడు. అదే మనం గ్లాస్ స్లాబ్ పెట్టామనుకోండి దాని ప్లేస్లో, లైట్ రే అనేది ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అంటే ఇవి 2 ప్యారలల్ రేస్. ఇక్కడ 2 సార్లు రిఫ్రాక్షన్ జరిగింది, రేరర్ టు డెన్సర్, అలాగే డెన్సర్ టు రేరర్. 90 degrees యాంగిల్ వెళ్ళేది 70కి వస్తున్నట్టుగా. ఇగోండి ఇక్కడ ఒరిజినల్ పాత్ ఇది. అదే గ్లాస్ ల్యాబ్ పెడితే పాత్ ఇదనమాట. సో రిఫ్రాక్షన్ అనేది 2 సార్లు జరిగింది. అట్లాగే కన్వర్జెంట్ టు డైవర్జెంట్ అనేది చూపించవచ్చండి లెన్సెస్. 2 డాట్స్ మధ్య డిస్టెన్స్ చూడండి సార్ ఒకసారి. ఇది కాన్కేవ్ అనమాట. డిస్టెన్స్ పెరుగుతుందండి, డైవర్జ్ అవుతున్నాయి. అంటే కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జెంట్ లెన్స్. అదే కాన్వెక్స్ పెట్టామనుకోండి కన్వర్జ్ అవుతుంది, దీన్ని కన్వర్జెంట్ లెన్స్ అంటారు. కన్వర్జ్ అవుతుంది, కాన్వెక్స్ అండి, డబుల్ కాన్వెక్స్. ద్వికుంభాకారం అంటే సమతల కుంభాకారం ఉంటుంది, ద్వికుంభాకారం ఉంటుంది. ఇది 2 sides కూడా డోమ్గా ఉంటుంది కాబట్టి. అవునండి. ఇదేమో థిక్ అట్ ఎడ్జెస్, థిన్ అట్ మిడిల్. బై కాన్కేవ్ అంటాం. బై కాన్కేవ్ డిస్టెన్స్ పెరుగుతుందండి. డైవర్జెంట్ లెన్స్ అనమాట, డిస్టెన్స్ పెరుగుద్దండి రెండింటి. సో అన్ని కాన్సెప్ట్స్ ఒకే ఒక్క డివైస్ తోటి మొత్తం అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా బ్యాటరీ మోటార్ ఒకదానికే కనెక్షన్ ఇచ్చామండి. ఈ మోటార్ ఒకటే తిరుగుతుందండి. ఈ మోటార్కి అటాచ్ చేసామండి. ఈ మోటార్కి బయట ఆపోజిట్లో తిరగడం ద్వారా పవర్ జనరేట్ అవుతుంది. డైనమోలా పనిచేస్తుంది అనమాట ఆ మోటార్, అంతే కదా. ఇది వెజిటేబుల్ అయితే క్యారెట్ లాంటి
అంటే కొద్ది కెపాసిటీ పెంచుకుంటే పెద్ద పెద్ద కూడా కట్ చేయొచ్చు. క్యారెట్ చక్కగా ఇది ఆకుపాకాలు సార్. దెబ్బగా కట్ చేసుకుని తినడానికి తొందరగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు రొయ్యలు నీళ్ళలో పెరగాలంటే ఆక్సిజన్ కావాలి కదా. ఆక్సిజన్ కావాలంటే ఈ ఫ్యాన్లు తిరగాలండి. ఈ ఫ్యాన్లు తిరగాలంటే చాలా కరెంట్ కావాలండి. కరెంట్ కావాలంటే కరెంటు బిల్లులు కట్టలేక రైతులు చాలా నష్టపోతున్నారు. దానివల్ల మేము సోలార్ సిస్టమ్ పెట్టి ఈ సోలార్ సిస్టమ్ ద్వారా బ్యాటరీకి రీఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవ్వడం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యాన్లు తిప్పుకోవచ్చు. ఎక్కువ లాభం. అంటే పగలు లైటింగ్ ఉన్నప్పుడు ఈ సోలార్లో బ్యాటరీలో స్టోర్ చేసుకున్నాం. సోలార్ ద్వారా కరెంట్ లేనప్పుడు ఈ బ్యాటరీ ద్వారా నైట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటమ్మా? మా పరిసరాల చుట్టూ ఇప్పుడు చేపల చెరువులు, రైలు చెరువులు బాగా ఎక్కువగా ఉన్నాయి. చేపల చెరువులు, రైలు చెరువులు పంట పండిస్తున్నప్పుడు కొంగలు, రకాల పక్షులు వచ్చి చేపలను, రొయ్య పిల్లలను ఎత్తుకుపోతున్నాయి. అంటే దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారండి. అంతేకాకుండా మళ్ళీ చెరువు చుట్టూరు కొబ్బరి చెట్లు సాగు కూడా పెడుతున్నారండి. కొబ్బరి సాగు చేసుకున్నప్పుడు కొన్ని కోతులు వచ్చి నాశనం చేస్తున్నాయి. దానివల్ల కూడా రైతుకు చాలా నష్టం జరుగుతుంది. ఇది వాటిని పారద్రోలడానికి పరికరం తయారు చేస్తాం. ఇది సౌండ్ వస్తుందండి. ధ్వని వచ్చేలాగా తయారు చేస్తాం. శబ్దంతో పారిపోతాయి. దీనికి ఉపయోగించిన పరికరాలంటే మేము ఉపయోగించిన పరికరాలంటే ఒక పైపులండి, గ్యాస్ లైట్, కాల్షియం కార్బైడ్, వాటర్ ఉపయోగించాలి. అంటే అందులో కాల్షియం కార్బైడ్ కొంచెం వేసి కార్బైడ్ ముక్క వేసినప్పుడు దాంట్లో వాటర్ పోసి ఎంత పోయాలి? 5 ml వరకు. వాటర్ పోసిన తర్వాత ఇలాగ వేస్తే లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు ఈ గ్యాస్ లైటర్తో స్పార్క్ రావడంతో ఒకేసారి అది పెద్ద సౌండ్తో ఎక్కువ సౌండ్ రావడం వల్ల కోతులు పారిపోతాయి. వాటికి ఏ హాని కలగకుండా మనకి ఏ హాని కలగకుండా ముందు ఆ సౌండ్కి భయంకరమైన సౌండ్కి బెదిరిపోయి పారిపోతాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ ఓకే అమ్మా, బాగుంది, చాలా బాగా చేసామ్మా, చాలా ఐటమ్స్ బాగా చేసావు. ఓకే సార్, థ్యాంక్ యూ.